ఆగండి. కృష్ణారెడ్డి గారు, సో మీ అభ్యర్థి దీపక్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. 7,296 ఓట్లు ఇప్పటి వరకు ఆయనకి పోలైనటువంటి పరిస్థితి. ఇక్కడ మూడో స్థానానికి పరిమితమైనటువంటి బీజేపీ బీహార్లో మాత్రం దూసుకుపోతున్నటువంటి సీన్ చూస్తున్నాం. బీహార్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మోడీ నితీష్ ద్వయం మళ్ళీ మాకు కావాలి అని బీహార్ ప్రజలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో బీహార్లో మీ గెలుపుకి మంత్రం ఏంటి? ఇక్కడ మూడో స్థానానికి పరిమితం అవ్వడంలో బీజేపీ ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? ముందుగా మీకు రాజ్న్యూస్ ప్రేక్షకులకు అలాగే చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు పెద్దలకు అందరికీ శుభోదయం తెలియజేసుకుంటూ, అలాగే స్వతంత్ర అభ్యర్థి అన్వర్ గారు అకాల మృతి చెందడము, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి వారి మృతికి సంతాపం తెలియజేసుకు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఇక ఫస్ట్ జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకుంటే మేడం, ఇక్కడ చాలా అంశాల కంటే ముందు ప్రజా సమస్యల కంటే ఎక్కువ కూడా జరిగిన పరిణామాలను మనం చూసుకుందాం. డబ్బు ప్రభావం ఒకటి జరిగింది. రెండోది పోలీసు వ్యవస్థను విచ్చలవిడిగా చేసుకోవడము. ఏది ఓటు చోరీ అని రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పాడో అదే దొంగ అని ఎవరినట్టు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది. అలాగే చీకటి ఒప్పందం ఎంఐఎం తోటి చేయడము, అనైతికంగా అప్రసామయికంగా మంత్రి పదవి ఎలక్షన్ కూడా పిండకుండంగా మంత్రి పదవి ఇచ్చి ఒక సామాజిక వర్గం ఓట్లను దండుకోవడం అనే దాని మీదనే ఈ ఎలక్షన్ జరిగింది తప్ప ప్రజల అవసరాల గురించో ప్రజా సమస్యలను లేవతెచ్చో మేము గెలిస్తే ప్రజలకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఈ సమస్యలు తీరుస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మాట్లాడలేదు, ఈ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఒక్క సామాజిక వర్గం ఓట్లు ఎట్లా గండి కొట్టాలి, ఎట్లా ఓట్లు వేయించుకోవాలనే దాని ఎలక్షన్ జరిగింది తప్ప ప్రజా సమస్యలను లేవనెత్తే అంశాలు పక్కకెళ్ళి అక్కడ జరిగిన అంశాలకు చాలా మనం చూసాము. ఇందాక సునీత గారి విషయం ఏ పార్టీ అయినా కావచ్చు, ఆమె ఇట్లా మాట్లాడడం ఏంది, ప్రెస్ మీట్ పెట్టడం ఏంది, కాంగ్రెస్ నాయకులను సూటిగా అడుగుతున్నాను. లింగమయ్య యాదవ్ గారు ఆయన టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈయన బైండ్ ఓవర్ కేసున్న చిన్న శ్రీశైలం యాదవ్ పోలింగ్ బూత్లకు ఎలా తిరిగాడు, ఎలా మందిని వేసుకొని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం ఎలా తిరగగలిగాడు, ఆయన ఓటేసి మళ్ళీ నియోజకవర్గం దాటి పోవలసిన వ్యక్తి ఆయన తిరగాల్సింది ఎట్లా వచ్చిండు, ఎవరు సహకరించారు? వీరు ప్రభుత్వం సహకరించింది, వీరు పోలీసులు సహకరించారు. అలాగే 12-1 వరకు ఓటింగ్ శాతము తక్కువ అయిన తర్వాత వీళ్ళు ఎక్కడైతే డబ్బులు పంచారో ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తులు, మీ ఇంట్లో 10 ఓట్లు ఉంటే 4 ఓట్లు పడ్డాయి, మీరు డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది, వచ్చి ఓటేస్తారా లేదా, ఇక్కడికి రండి మా అంటే వీళ్ళు ఎక్కడెక్కడైతే డివిజన్ల వారీగా పార్టీ కార్యాలయాలు పెట్టిందో అక్కడికి విలిపించుకోవడము, బెదిరించడము, వాళ్లకు లేరు అంటే వాళ్ళ ప్లేస్లో డమ్మీ క్యాండిడేట్లను ఫోటోలకు ఇచ్చి పంపించి ఓట్లు వేయించుకోవడము, ఇదంతా జరిగింది. ఇదంతా చూస్తూనే ఉన్నారు. ఇదంతా ప్రజలు అంత ఈజీగా ఏం లేదు. కొన్ని ఎలక్షన్లలో 6 నెలల ముందు 9 నెలల ముందు మునుగోడు ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలిచింది. వచ్చే ఎలక్షన్ కల్లా ఓడిపోయింది. ఆ రోజు అక్కడ డిపాజిట్ కూడా పరిస్థితి లేకుండా కాంగ్రెస్ పార్టీకి. అయినా దీన్నే చూసి వాపును చూసి బలుపు అనుకుంటే కష్టమవుతుంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 100 జంతువులు తిన్న రాబోతు వచ్చేసి నేను అహింసావాదిని అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నట్టు ఉన్నది. మీరు ప్రజాస్వామ్యయుతంగా టోపీలు పెట్టుకోకుండా ఒక వర్గం గురించి మాట్లాడకుండా మీ ముఖ్యమంత్రి ప్రజా సమస్యలే జూబ్లీ హిల్స్ లో ఉన్న సమస్యల్లో మాట్లాడి ఉంటే కరెక్ట్ గా ఉండేది. మన అజారుద్దీన్ గారికి ఏ బెన్సెస్ లో ఇచ్చారు? ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఓడిపోయిన వ్యక్తికి అప్పటికప్పుడు మంత్రి పదవి ఇచ్చేసి ఒక సామాజిక వర్గం ఓట్లను దండుకొని ఏదో ఒక విధంగా మేము గెలవాలనేది ఆడారు. అది మీరు గెలిచినా ఇది ప్రజలు చూస్తున్నారు. తొండిగా గెలిచారనుకుంటారు కానీ మీకు ప్రజల అభిమానంతో ప్రజలు ఓట్లేసారనేది ఎవరు అనుకోవట్లేదు. ఈ పూట కలిస్తే చాలనుకొని ఓట్లేశారు తప్ప. కానీ కృష్ణారెడ్డి గారు, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు కాంగ్రెస్ ఎలా చూస్తుందంటే ఆడలేక పాత గజ్జలు అన్నారంట. అంటే మీరు గెలవకపోతే పక్క పార్టీని బ్లేమ్ చేస్తారా? మేడం, ఇందులో వాస్తవాలు చూస్తున్నాము. మన మీడియా కూడా టోటల్ గా కూడా జూబ్లీ డివిజన్ వైజ్ బూత్ వైజ్ తిరిగారు. అక్కడ జరిగినవి మొత్తం కళ్ళకు కట్టినట్టు సోషల్ మీడియా ద్వారా కానీ
టీవీ ఛానల్స్లో కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ కూడా ప్రజా చర్చలలో కూడా మీరు ఏ ఒక్క దగ్గర కన్నా అడగండి, ఇది ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు, అధికార దుర్వినియోగం జరిగింది, పోలీసులను అడ్డగోలుగా వాడారు, బైండ్ ఓవర్ ఉన్న కేసు ఉన్న వ్యక్తి భయభ్రాంతులకు గురి చేసుకుంటూ పోలింగ్ బూతుల చుట్టూ తిరగడము ఎంతవరకు సమంజసము, ఆయననే బైండ్ ఓవర్ లో ఉండాల్సిన వ్యక్తి వచ్చి ఆయననే దాడి చేసి ఒక 2-3 కార్యకర్తలను కొట్టడము, ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యమో వాళ్ళు కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఇదంతా మర్చిపోయి ఓకే గెలుపునగానే చూస్తాము, రేపు పొద్దున ఆయన అసెంబ్లీకి వస్తాడు, దాన్ని కాదనేది. కానీ దాని వెనుక జరిగిన పరిణామాలు ఏంటి, అది అంటే న్యాయబద్ధంగా జరిగిందా, ధర్మబద్ధంగా జరిగిందా, ఎలా జరిగింది అనేది మనం విశ్లేషించుకోవాలి. రేపు పొద్దున సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం అనేది ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పేది, ఇప్పుడు సామాన్య పౌరులు వచ్చేసి ఎలక్షన్ లో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితులు వచ్చింది. ఒక్క నిమిషం మేడం, గతంలో ఎలక్షన్స్ అంటే మేధావులు ఉంటుండే, లాయర్స్ ఉంటుండే, డాక్టర్స్ ఉంటుండే, ఇంజనీర్స్ ఉంటుండే, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు పోటీ చేస్తున్నారు. మధ్యలో రౌడీలు, గూండాలు ఇవన్నీ బెదిరింపులు చేసిన వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ధన ప్రభావము, కాంట్రాక్టర్లు, బిజినెసర్స్ రాజకీయాలకు వచ్చారు. మళ్ళీ ఈ జూబ్లీ ఎలక్షన్ లో ఈ దౌర్జన్యాలు, ఈ మాటలు, ఈ ప్రవర్తనలను చూసిన తర్వాత మళ్ళీ రౌడీలు, గూండాలకే రాజకీయాలలో ప్రవేశము, పోటీ చేసే అర్హత ఉంటది. విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుందేమో అనేది ఒక అనుమానంగా ఉంది. కానీ దీన్ని ఎక్కడికక్కడ పోలీస్ స్టాఫ్ పెట్టాలి. ప్రజాస్వామ్యవాదులు కానీ, మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరం కూడా దీని గురించి దృష్టి దాల్చాలి. ఏదో ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్లో గెలిచినామని చెప్పేసి అందరం ఎగురుకుంటూ కూర్చుంటే కనుక ప్రజాస్వామ్యం రాబోయే రోజుల్లో కూని అవుతుంది. దొంగలకు, దోపిడీదారులకు, రౌడీలకు, గూండాలకే భయపడే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్ కృష్ణారెడ్డి గారు. రైట్ లింగం గారు, మీరు కృష్ణారెడ్డి గారు, ఎన్డీఏ ఏం చేసిందని మళ్ళీ బీహార్ ప్రజలు ఈసారి పట్టం కడుతున్నారు, అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారట. మేడం, ఇందాక మనం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది చూసినాము, విశ్లేషకులు మాట్లాడింది చూసినాము, ఇందాక లింగం గారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడు. బీహార్లో ప్రజలు కోరుకున్నది ఒకటే, అక్కడ గతంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ఆర్జేడీ కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి వ్యవహారాలు జరిగినాయి, ఎలాంటి కిడ్నాపులు జరిగినాయి, ఎలాంటి దోపిడీలు జరిగేటి, ఎలాంటి బెదిరింపులు జరిగేటి చూసిండ్రు. గత 15 సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ గారు సర్కారు కానీ, గతంలో మొన్న బీజేపీ నితీష్ కుమార్ గారు ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కారు ఎలా పనిచేసిందో చూసిండ్రు. ఇప్పుడు కూడా డబుల్ ఇంజన్ సర్కారు కనుక అక్కడ ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది, కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయి, కొద్దిగా శాంతియుతమైన పరివర్తన జరుగుతుంది. మళ్ళీ రౌడీయిజం, గూండాయిగిరి, ఈ దోపిడీలు, మళ్ళా కిడ్నాప్ల వ్యవహారాలు మళ్ళీ రావద్దనుకుంటే ఈ మహాగఠబంధన్ కూటమిగా రావద్దనేది బీహార్ ప్రజలు నిర్ణయించుకున్నట్టు అర్థమవుతుంది. అంతవరకు అది మాట్లాడదాము. ఇందాక జూబ్లీ హిల్స్ దాని గురించి మాట్లాడుతుంటే పెద్దలు లక్ష్మణ్ గారు మాట్లాడారు. నిన్న సాయంత్రం అంతా గొడవ అవుతుంటే, అంత ఇదైతుంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసే అంటే మీకు ప్రతిపక్షాలు ఏం చేసినాయి, ఎక్కడ పోయినాయి అంటే, ఎక్కడండి ఎక్కడ ధర్నా చేసినా ఇది చేసినా కానీ, ఏ బూత్ దగ్గర కానీ ఎక్కడ రాస్తారోకో చేయగానే, ధర్నా చేయగానే పోలీసు వాళ్ళు తీసుకుపోయి బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో కూర్చుండబెట్టిండ్రు. అదే శ్రీశైలం యాదవ్ను చుట్టూ తిరగనిచ్చిండ్రు, వీళ్ళ మంత్రులు తిరిగిండ్రు, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగిండ్రు. వాళ్ళని ఎక్కడ వాళ్ళు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించినా, వాళ్ళు పోలీసు అధికారులను ప్రశ్నించినా వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినట్లేదు, పోలీస్ కేసులు పెట్టినట్లేదు. మా బీజేపీ నాయకులను కూడా, మా గౌతమ్ రావును కానీ, మా మురళీధర్ గౌడ్ను కానీ, పాపారావును కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చుండబెట్టేసిండ్రు. సాయంత్రం వాళ్ళు చేయాల్సిన పని చేసుకున్నారు. ఇంకా ఇది మనం ఇందాక మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు, ఇక మేము ఇది అక్కడ జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి చేసినాం, అది చేసినాం. మీరు అభివృద్ధి కంటే ఎక్కువ కూడా ఒక పిడికెడు అన్నం పెట్టేసి వారిని జీవితాంతము సేవ చేయవనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఈ కేటీఆర్ గారు 1-to-1 కొన్ని నేను ప్రోగ్రాములు 2-3 చూసిన, ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని వాడు పిచ్చోడు, వాడు పాగల్గాడు, అరే ఒక నువ్వెక్కడికి వెళ్ళి పుట్టి వచ్చినావయ్యా, నువ్వు ఈ దేశంలో భగవత్ స్వరూపం ఉన్నదా నీకు? నువ్వు గదే తల్లిదండ్రులకు పుట్టినవు, గదే విధంగా ఉన్నావు, నీకు ఏమున్నాయో వాళ్ళకి అవే ఉన్నాయి. ఒక మనిషిని విజ్ఞతగా మాట్లాడాలి. మనిషికి మనం విలువిచ్చి గౌరవం ఇస్తే ఎదుటోళ్ళు ఇస్తారు.
నీకు అధికారం ఉన్ననాడు అదే, నీకు అధికారం లేనినాడు అదే. ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రిని, ఒక ఎంపీని పట్టుకొని ఒక రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన వ్యక్తిని నువ్వు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసము? ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మాట్లాడడం కూడా నేను తప్పే అంటాను. ఆ భాష అనేది మాట్లాడడము ఎంతవరకు సమంజసము? నీ అహంకారము, నీ దోపిడీతనము, నీ డబ్బు ఏదైతే ఈ 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ దోచుకున్నదో ఆ డబ్బు అహంకారం తోటి మాట్లాడే మాటలు తప్ప ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకి ఏ భాష మాట్లాడాలి. ఇప్పుడు నేను తప్పు చేస్తే నేను ఏం తప్పు చేశానో చెప్పాలా కానీ నోటికొచ్చిన భాష మాట్లాడేస్తా అంటే ఎంతవరకు సమంజసం అయితే? అది కేటీఆర్ గారి విజ్ఞతకు వదిలేస్తున్నాము. రాబోయే రోజులలో అలాంటి భాషలు, అలాంటి లాంగ్వేజ్ మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమించకని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆ టీవీ పెట్టినప్పుడు మా పిల్లలు కూడా పక్కకున్నప్పుడు కూడా అది ఇమ్మీడియట్లీ చేంజ్ చేసి, పాప మీరు పైకి వెళ్ళండి నేను చూస్తాను అని చెప్పినాను. అంటే పిల్లలను కూడా, చిన్నపిల్లలను కూర్చుండబెట్టి చూడుచుకునే విధంగా లంగలు లపంగాలని మాట్లాడము, ఇంకా కొన్ని మాట్లాడిండు, అది టీవీలో కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ భాష మార్చుకోవాలి. ఇంకోటి, కేసీఆర్ గారు మహాత్ముడు అంటున్నారు. ఎక్కడండి పాలన చేసినాడు? 10 ఏళ్ళు ఫామ్ హౌజులు లేదంటే క్యాంప్ ఆఫీస్ తప్ప ఒక్కరోజు సెక్రటరియట్ పోయిన పాపాన పోలేడు. ఈ 2 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత ప్రజా సమస్యల గురించి కానీ ఎక్కడన్నా మాట్లాడింది లేదు, ఎక్కడన్నా ప్రజా సమస్యల గురించి కొట్లాడింది లేదు. అక్కడికక్కడ కొండగట్టు కడ ఒక 50 మంది చనిపోతే కనీసం ఆ కుటుంబాలను పరామర్శించిన వ్యక్తి ఈయన పోయి తెలంగాణ తీసుకొచ్చిండట. ఆయన తెలంగాణ మహాత్ముడట. తెలంగాణ ద్రోహులు ఎవరన్నా ఉంటున్నారంటే కేసీఆర్ కుటుంబాన్ని చెప్పదలుచుకున్నాను మేడం. ఇందులో ఈ అంశాలు టీఆర్ఎస్ నాయకులు భక్తి పూజన బంద్ చేసి వాస్తవాలను గ్రహించి మాట్లాడండి. బీఆర్ఎస్ కుటుంబాన్ని పొగిడితే పదవులు వస్తాయి అనుకుంటారు, లేదంటే రేపు టికెట్ వస్తుంది అనుకుంటే అది వాళ్ళ భ్రమ. మీరు ఆ కుటుంబాన్ని మోస్తున్నారు అంటే తెలంగాణకు ద్రోహం చేస్తున్నట్టే లెక్క అని చెప్తున్నాను. ఈ రోజు ఈ తెలంగాణలో ఈ పరిస్థితులు రావడానికి ఏ గల్లీ పోయినా, ఏ రోడ్ అయినా చూడండి, ఎక్కడైనా వాళ్ళు చెప్పిన డ్రైనేజీలు కానీ ఎక్కడ 2 వీలర్స్ పోలేని పరిస్థితులలో ఈ రోజు గల్లీలు ఉన్నాయండి. మంచి మంచి కాలనీలలో ఆ పరిస్థితి ఉంది. ఇది వాళ్ళు గుర్తించుకోవాల్సిన అంశము. మనము ప్రజా సమస్యలను అడ్రస్ చేద్దాం. ఇంకొకటి, ఇందాక కాంగ్రెస్ నాయకులు పెద్దగా చెప్తున్నారు, చాలా చెప్తున్నారు. డైవర్ట్ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1 గా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో, 420 హామీలు ఉన్నాయో అవి మొన్న ఎలక్షన్ లో చర్చకు రావద్దు. ఎంతసేపు హిందూ ముస్లిం అనే విధంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చి దాన్ని ఆ సమస్యలను డైవర్ట్ చేయగలిగిండు. ఎంఐఎం తోటి పొత్తు అనుకుంటా వాటిని డైవర్ట్ చేయగలిగిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యి విజయం సాధించారు అనేది చెప్పేసి తెలియజేస్తున్నాను. అయితే కృష్ణారెడ్డి గారు, ఎంజీబీ కూటమి తరపున సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆయన పోటీ చేసినటువంటి రాఘవపూర్ నియోజకవర్గంలోనే తనే వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? మేడం, ఒక కూటమి కట్టేటప్పుడు ఎదుటి వాళ్ళ మీద కోపంతో కూటమి కడితే అది ఎప్పటికైనా ఇలాంటివే వస్తుంది. ఇద్దరికి మనస్ఫూర్తిగా కలిసి మనం పోటీ చేద్దాము, గెలుద్దాము అనుకుంటే అది ఒకలాగుంటుంది. ఇక్కడ ఏంటంటే బీజేపీ ఏదైతే మన నితీష్ మీద కోపంతో వీళ్ళు కూటమి కట్టిండ్రు, కానీ వీళ్లకు ప్రజా సమస్యల మీద ఒక అవగాహన వచ్చో లేదంటే బీఆర్ ప్రజల గురించి ఆలోచన గురించో వీళ్ళు కూటమి కట్టలేరు. ఎవరికి వాళ్ళు స్వార్థ ప్రయోజనాల గురించి అపోజిట్ వాళ్ళ మీద కోపంతో వీళ్ళు జత కట్టారు. కాబట్టి వీళ్ళు లాస్ట్ మినిట్ వరకు రోజుకు మనం చూసినాము, సీట్ల పంపకాల దగ్గర నుంచి ఉంటుంటే మన మేనిఫెస్టోలో పెట్టే అంశాల గురించి, సీఎం అభ్యర్థుల దగ్గర నుంచి, సీట్ల వ్యవహారాల నుంచి విపరీతమైన, ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా ఉంది, ఆడ గఠబంధన్ ఉంది. ఈ రెండున్నా కానీ ఎక్కువగా డివైడేషన్ కానీ ఎక్కువగా కాంప్లికేటెడ్ గా తయారైంది ఏంటంటే గఠబంధన్ లో వచ్చింది. సీట్ల విషయంలో కానీ, సీట్లు తీసుకునే దగ్గర కానీ, పోటీ చేసే దగ్గర కానీ, ప్రచారం దగ్గర కానీ ఒక అనైక్యత కనబడింది. కానీ కానీ మరి అదే పార్టీకి సంబంధించినటువంటి అదే వ్యక్తితో మరి ఎన్డీఏ కూడా కూటమి కట్టింది. మళ్ళీ మహాగఠబంధన్ కి ఆయన జంపింగ్ జపాంగ్ లాగా అటు ఇటు ఇటు అటు మారారు. ఇన్నిసార్లు దాదాపుగా 4 సార్లు ఆయన అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారారు. 9 సార్లు సీఎంగా చేశారు. మరి అప్పుడు లేనిది కూటమి ఎవరితో కడుతున్నాము, ఏం కడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు కదా మీరు. యా మేడం, కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను మీరు తప్పుగా అనుకోవద్దు. మీకు సమస్య కాదనుకుంటే అక్కడ
కలిసి కూటమిగా పోటీ చేసిన తర్వాత వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత విడిపోయిన పుట్టిన అన్నదమ్ములే విడిపోతున్నారు. ఒక కుటుంబం ఉన్నోళ్ళే విడిపోతున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వచ్చినప్పుడు అక్కడ భేదాభిప్రాయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళు విడిపోయారు, బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. అంతే, అలాగా చెప్పదలుచుకున్నాను. మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు విడిపోయారు అంతే. అక్కడ అల్టిమేట్ గా ఎవరితోటి ప్రజలు సుఖంగా ఉంటారు, ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇవాళ అంత ఆషామాషిగా కాదు. సుమారుగా 200 సీట్లు, 243 సీట్లలో సుమారుగా 200 సీట్లకు దగ్గర దరిదాపుల్లో ఉన్నాము అంటే అక్కడ ప్రజలు నిశ్చితంగా మేమే అక్కడ సో చాలా మంది బీజేపీకు అంటే ఎన్డీఏ కూటమి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమము, శాంతి భద్రతలు కల్పించడం, మౌలిక సదుపాయాల్లో కల్పించడంలో ముందుండడం కావచ్చు, ఇవన్నీ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్కి మళ్ళీ పట్టం కట్టే దిశగా ప్రజలు ఓటేశారని అంటారు. రైట్ రైట్ ఇక లింగం యాదవ్ గారితో మాట్లాడుతున్నాం. ఒక్కటే అంశం మేడం, ఇక్కడ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సామరస్యమైన పాలన, సుఖవంతమైన పాలన మీద ప్రజలకు ఎక్కువ దృష్టి మళ్ళకుండా వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు కానీ ఏవి కానీ రాజకీయ అంశాల నుంచి ఇబ్బంది కలగకుండా ఉంటే వాళ్ళు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో చేస్తారు. అభివృద్ధి అనేది ఇవాళ నేను చేసింది, నేను చేయాల్సిందే, రేపు ఇంకోరు వచ్చిన తర్వాత ఇంకోరు కూడా చేయాల్సిందే. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అది మేమే చేస్తాం, మీరే చేసిందని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలను సుఖంగా ఉండనియాలి, ప్రశాంతంగా పనిచేసే విధంగా పాలన జరగాలి. రైట్ రైట్